హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు మసాలా సేమియాలు చేస్తున్నాను. దీనికి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ వేసి వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, బఠానీలు, లాంగ్ బీన్స్ అండి అవన్నీ వేసి బాగా వేగనిస్తున్నాను. వేగనిచ్చి ఇప్పుడు పసుపు వేసాను. కొద్దిగా మా సేమియాలు ముందుగా ఒట్టిగా వేయించి పెట్టుకున్నాను అన్నమాట. బాంబినో సేమియా ఇలా వేయించి పెట్టుకుంటాను. తీసుకొచ్చిన తర్వాత వేయించి పెట్టుకొని రెడీగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సేమియాలు, ఉప్మా సేమియా కానీ మసాలా సేమియా కానీ వెంటనే యూజ్ చేసుకోవచ్చండి. ఇది బాంబినో వర్మిసెల్లు. పూర్తిగా కలిపెట్టుకోవాలి. మసాలాలంతా కలిసేసి సేమియాలకు వేయించుకోవాలన్నమాట. ఇలాంటి అందరికీ నమస్తే. ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా గరం మసాలా సేమియా కాబట్టి ఇది కారం కొద్దిగా అండి, ధనియా పొడి, ఎక్కువ వద్దు, కొద్దిగా చాలన్నమాట. చేసి ఇప్పుడు వేడి నీళ్ళండి, నీళ్ళు పెట్టుకున్నాను. ఇప్పుడు తగినంత నీళ్ళు వేసేయాలన్నమాట. కొద్దిగా మునిగేంత వరకు వేస్తే చాలండి. వేడి నీళ్ళు కాబట్టి తొందరగా ఇదైపోతుంది అన్నమాట. కొద్దిగా పడుతుంది నీళ్ళు, చాలండి. ఇలా చేస్తే బాగా పొడి పొడిలాడుతూ బాగా వస్తాయన్నమాట. కొద్దిగా మూత పెట్టేస్తాము. మూత పెట్టేస్తే చివరిలో కొత్తిమీర వేసి ఒక నిమ్మపండు పిండి వేసుకొని దింపాడు అన్నమాట. ఇంకోండి అయిపోయి వచ్చింది. ఇప్పుడు పుదీనా కొద్దిగా వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం బాగుంటుందండి, మసాలా సేమియాలు కాబట్టి. పుదీనా, కొత్తిమీర అన్నమాట. అయిపోయింది, దమ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక సగము నిమ్మచెక్క పిండి వేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది మసాలా సేమియాలు ఇవి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు చేస్తున్నాను అన్నమాట. కలిపెట్టుకున్నాం. అయిపోయిందండి, 1 నిమిషంలో అయిపోతుంది అన్నమాట. చూడండి, ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది అన్నమాట సేమియాలు. లేకపోతే ముద్ద కట్టిపోతుందండి. వేడి నీళ్ళు వేయాలి ఎప్పుడైనా. వేయించిన తర్వాత మనం వేడి నీళ్ళు వేస్తే చక్కగా వస్తాయి సేమియాలు. లేకుంటే ముద్ద కట్టిపోతే బాగోదండి. సరే, గరం మసాలా సేమియాలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంతవరకు నా వీడియోని చూసినందుకు మనపూర్వకంగా ధన్యవాదాలండి. చూడండి, ఇలా పొడి పొడులు అయితే ఎంత చక్కగా వస్తాయండి. బాగుంటుంది అన్నమాట అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.